హాయ్ ఫ్రెండ్స్, రేపు బక్రీద్ కదా, అందుకే ఈరోజు మా కిచెన్లో ఫుల్ బిజీ. అందరం కలిసి కిచెన్లో సూపర్ ప్రిపరేషన్ చేస్తున్నాం. స్లీప్ లేదు, రెస్ట్ లేదు, కానీ కుకింగ్ మాత్రం ఫుల్ జోస్లో సాగుతుంది. కోవిడ్ వాళ్ళు రేపు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ముందు రోజే సూకర్ కోసం అన్ని రెడీ చేస్తున్నాం. ఈరోజు 12 కోళ్లతో చికెన్ మచ్చిపూస అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకరితో అయ్యే పని కాదు, అందరం కలిసి కిచెన్లో పని చేయొచ్చని. ఒకరేమో ఉల్లిపాయలు, కూరగాయలు అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టినాడు. అలాగే బ్రౌన్ ఆనియన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ నేనేమో పొయ్యిలు రెడీ చేస్తున్నా. అంటే ఇక్కడ గ్యాస్ వెలిగించి ఇంత పెద్ద దబరాన్న చూడండి, ఇది ఫోన్లు చిన్నగా చూస్తుంది, మనం డైరెక్ట్గా చూస్తే చాలా పెద్ద దబర. ఇందులో ఆయిల్ వేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మచ్చిపోస్ ఇప్పుడు ఆయిల్ వేసుకొని, అలాగే ఇదేమో బటర్ అనమాట. అంటే బటర్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. ఇంకా వేచి ఇంకా బాగుంటుంది కాబట్టి కొంచెం బటర్ ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే ఓల్ గరం మసాలా అయితే వేస్తున్నాడు. మా ఇంట్లో పండగ వచ్చినా, బక్రీద్ అయినా, ఏదైనా పార్టీ అయినా కూడా ఈ రకమే వంట చేస్తారనమాట. ఈయన వల్లే అవుతుంది ఇంత పెద్ద దవరాలతో వంటలు చేయడం. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిపాయలు వేసినాడు అనమాట 12 కోళ్ళకి. చూడండి, చాలా తక్కువ మసాలాతో టేస్టీ వంట అనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈయనే రెడీ చేసినాడు అనమాట ఫ్రెష్గా. అలాగే క్యాప్సికమ్, టమాటా, కొత్తిమీర, ఒక 2 స్పైసీ పచ్చిమిరపకాయలు. ఇవేమో మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసినాడు. వీటి ముందు మ్యారినేట్ చేసినాడు అనమాట. కొంచెం పసుపు, అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కడిగినాడు నీసు కోసం లేకుండా. ఆ తర్వాత అయితే వంటకు ఉపయోగించినాడు అనమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చికెన్ మొత్తం వేసుకుంటున్నాడు. ఇవి ఒక 10 నిమిషాలు ఈ మసాలాలు అయితే వేగాలన్నమాట. ఇప్పుడు ఇందులో మసాలాలు ఏమేమి వేసినాడు చూడండి, చాలా తక్కువ మసాలా. ఇదేమో జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఇదేమో బొబ్బరిక కారంక బదులు, ఇదేమో పసుపు 1 టేబుల్ స్పూన్, అలాగే మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా, ఇవన్నీ ధనియాల పొడి, ఇదేమో మచ్చిపూస మసాలా అని ఉంటుంది కువైట్ ఇంట్లో. అలాగే కరివేపాకు చూడండి, మన ఇండియన్ కరివేపాకు కూడా వేసి, అలాగే సాల్ట్ అయితే ఇప్పుడు వేయరు అనమాట. మధ్యలో సగం ఉడికాకైతే వేశారు. ఇప్పుడు బాగా కలుపుతున్నాడు. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. హాట్ వాటర్ అయితే మనం వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి, తొందరగా ఉడుకుతుంది అనమాట చికెన్. అలాగే చల్లనీళ్ళు పోయడం వల్ల అది ఇంకా బిగుసుకుపోతుంది అనమాట, ఉడకడం లేట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పోసి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసాడు, నేనైతే స్కిప్ చేశాను అది. ఇప్పుడు ఇలా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఈలోగా రేపు అంటే ఇఫ్తార్ కోసం నేనైతే ఖర్జూర పండు అయితే రెడీ చేసుకుంటున్నాను. మనం అయితే గ్లావ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా చూస్తుంటే రహిం కూడా గ్లావ్స్ దాకా ఉల్లిపాయలు వచ్చేటప్పుడు అయితే వేసుకున్నాడు. ఇప్పుడైతే తీసేసినాడు అనమాట. వంట అంతా అయిపోయింది కదా, అంత పొయ్యి మీద పెట్టినాడు, అది ఉడుకుతున్నది కాబట్టి. ఇప్పుడైతే చికెన్ అది ఉడికిందో లేదో చూసుకుంటున్నాడు. ఇక నేనేమో ఖర్జూర పండు ప్యాకెట్లు కట్ చేసి వాటిలో ఉన్న గింజలన్నీ తీసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే రేపు మనకి ఈజీగా ఉండడానికి. ఇది రేపు వచ్చే వీడియోలో వచ్చేది అనమాట. ఇవన్నీ ఇఫ్తార్ కోసం అనమాట. నేను ఇప్పుడు ఖర్జూర పండు ఒలిచేది. ఇలా అంతా గింజలు లేకుండా ఒలిచిపెట్టి రేపు ఫుల్ బిజీ ఉంటుంది. ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు ఖాళీ ఉండదు. ఇలాగ గింజలు తీసేసి ఇలా మూత పెట్టి అయితే పెట్టేశాను. ఇది రేపు ఇందులో ఏమేమి వేసి కలుపుతారనేది రేపు వీడియోలో చూద్దాము. ఇప్పుడంతే ఒకసారి మా కిచెన్లో పరిస్థితి చూడండి. 12 కోళ్ళతో ఒకేసారి కుకింగ్ అంటే చాలా కష్టం అన్నమాట. ఇక్కడేమో టేస్ట్ చేస్తున్నాడు, ఉప్పు సరిపోయిందా లేదా అని. చాలా బాగుందంట. మనం ఇండియాలో అయితే ఫ్యామిలీతో అంతా కలిసి ఒక పండగలా చేసుకుంటాము. కువైట్లో వర్క్తోనే బిజీ. కాళ్ళు నొప్పులు వచ్చినా కుకింగ్ మాత్రం ఆగదు ఫ్రెండ్స్. రేపు బక్రీద్ కదా, అందుకే కొంచెం పని ఉంటుంది. ఈ చికెన్ అంతా ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాడు. ఈరోజు రెస్ట్ అనే మాట ఉండదన్నమాట. చాలా అంటే మార్నింగ్ అవుతుంది మనం నిద్రపోవాలంటే. అంటే పండగలు వచ్చినా ఏదైనా పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు నిద్ర అనేది ఉండదు, రెస్ట్ అనేది ఉండదు అనమాట. కువైట్లో ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. ఇప్పుడైతే ఇప్పుడు ఆ దవరాల్లో రైస్ వేసుకొని మామూలుగా వాటర్ అంతా వడేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ చెత్త అంతా పారేస్తున్నాడు అనమాట. అందులో ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ మనం స్టార్టింగ్లో వేసినాం కదా, ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నాడు. ఓన్లీ వాటర్ మాత్రం ఉపయోగించాడు అనమాట. చూడండి, మనం స్టార్టింగ్లో వేసుకున్న అన్నీ తీసేసి ఇలా పడేసి ఓన్లీ వాటర్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ మనం ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మనం బిర్యానీలో ఎలా చేస్తాము మన ఇండియాలో సేమ్ అలానే అనమాట ఇక్కడ. ఇప్పుడంతే పైన కువైట్ వాళ్ళ నెయ్యి అయితే వేస్తాడు. చాలా బాగుంటుంది. ఇది పచ్చగా ఉంటుంది, కాకపోతే టేస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మన ఇండియా నెయ్యిలాగా. ఇంత పెద్ద వంటలో ఇంత పెద్ద కుకింగ్ చేయాలంటే ఫస్ట్ టైం కువైట్కి వచ్చే వాళ్ళు అయితే చేయలేరు అనమాట.
ఈయన వంట మనిషి అలాగే హోటల్లో పనిచేసాడు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. చాలా లేట్ నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. చేతులు కూడా నొప్పులు వచ్చినాయి, కానీ శుక్ర ప్రిపరేషన్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. కువైట్లో పండగ ముందు రోజు అంటే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ కుకింగ్, క్లీనింగ్, నో స్లీప్ అనమాట. చూసారా, ఇప్పుడైతే కోళ్ళు అయితే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాడు. నా పేజ్ చూడండి, వంట రూమ్లో వేడికి అక్కడ పొయ్యిలు మండుతున్నాయి, ఇక్కడ కింద కూడా గ్యాస్ పెట్టాం కాబట్టి ఫుల్ వేడి, చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. నాకైతే నిద్ర రాగట్లేదు, ఒకటి ఆబులింతలు, కళ్ళు అయితే ఎర్రగా పోయాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కళ్ళు అయితే ఎర్రగా పోయినాయి. నిద్ర అయితే ఆపుకోలేకుండా మనం డైలీ నిద్రపోయే వాళ్ళము. ఇలా పండగలు వచ్చిందంటే మనం ఆ రోజంతా మేల్కోవాలి కాబట్టి ఒకసారి నా ఫేసు, నా కళ్ళు చూడండి ఎలా అయిపోయాయో. అస్సలు నా వల్ల కాలేదు, ఏమంటే మొండికి చేస్తున్నా ఫ్రెండ్స్, అలా ఉందన్నమాట ఈరోజు. అసలు ఇప్పుడు టైం అయితే 1 గంట పైన అయిపోయింది, ఇంకా కుకింగ్ మాత్రం అవ్వలేదన్నమాట. ఈ ప్లేట్ అయితే రైస్ పెట్టుకోవడానికి అనమాట, మచ్చిపూస ప్లేట్ ఇది. కువైట్లో మచ్చిపూస అయినా ఏదైనా సరే ఇలాంటి పెద్ద ప్లేట్లో పెట్టుకుంటారు, నేను అన్ని వీడియోలో చెప్పినట్టు. ఇప్పుడైతే దీన్ని బాగా తుడిసి, అంటే నిమ్ము లేకుండా టిష్యూ పేపర్తో కూడా తుడుచుకోవాలి మళ్ళా. ఈరోజు మా కిచెన్లో ఫ్రెండ్స్ ఒక చిన్న హోటల్ లాగా ఉంది. పెద్ద పెద్ద దబరాలు, పెద్ద పెద్ద డిష్లు. ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో పుల్లలుగా. ఇదేమో రైస్ పెట్టుకోవడానికి గిన్నె రెడీ చేసుకున్నాము. ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై అవుతుంది. ఇదేమో ఆల్రెడీ ఫ్రై అయిన చికెన్, ఇదేమో మచ్చిపూస లెగ్ కర్రీ అనమాట, వెజిటేబుల్ కర్రీ అయితే చేసినారు. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాడు అనమాట. ఈరోజు మా చేతుల్లో ఫోన్ కంటే అంటే గెంట్లు, స్పూన్లు, బోకలే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. కిచెన్ మొత్తం ఇలా అయిపోయిందనమాట. కిందంతా చూడండి, ఇదంతా ఇప్పుడు వంట అయిపోతానే ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టాల్సి వస్తుంది, అదంతా జూలీ చేసుకుంటుంది. మళ్ళీ రేపు కూడా పని ఉంటుంది ఫ్రెండ్స్, రేపు అంతా ఇఫ్తార్ కోసం కాబట్టి రేపు మార్నింగ్ నుంచి కిచెన్లో ఫుల్ బిజీ ఉంటుంది, రేపు ఇఫ్తార్ టైం అయిపోయే వరకు. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నాడు రైస్ అంతా. ఇప్పుడు టైం అయితే 1 గంట పైన అయిపోయింది. ఇంకా రైస్ అంతా పెడుతున్నాడు అనమాట. చికెను ఇలా రైస్ పెట్టి ఆ పైన గార్నిష్ అనమాట, ఉల్లిపాయలు, పచ్చిశనగపప్పు పెట్టి అయితే వేసినాడు, కొన్ని మసాలాలు వేసి. చూసారా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇవన్నీ అయితే అంటే ఇద్దరు దివాణీలోకి తీసుకుపోతున్నారు అనమాట, రహీము అలాగే జూలీ. వీళ్ళిద్దరైతే తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే డోర్ తీసిన. ఇప్పుడు అసలు గట్ట మొదలు పెడుతుంది. ఒకసారి కిచెన్ పరిస్థితి చూడండి, వంట అయిపోగానే అయిపోదు, మామూలుగా కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. ఇవన్నీ ఇది ఏడాడు సర్దేస్తున్నారు ఇద్దరు. గ్యాస్ ఇది స్టవ్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు వంట అంతా క్లీన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నాకు ఫుల్ ఆకలి ఫ్రెండ్స్, 1 గంట పైన టైం అయిపోయింది కాబట్టి నేను ఈ టైంలో తింటాను. ఇంకా రేపు పొద్దున్నే మనకేమైనా తినే అవకాశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంటే మాకంటే మేడం ముందు లేచి ఏమి తినలేము, వాళ్ళు వంట రూమ్లో ఉంటారు కాబట్టి, వాళ్ళు ఉపవాసాలు కాబట్టి. అలాగే ఒకవేళ మేము ముందు పోతే వాళ్ళు వచ్చే లోపల మేము టీ అయినా తాగి మేము రెడీగా ఉంటాం అనమాట. కువైట్లో పండగ వచ్చినా పార్టీ అయినా ఒకే ఒక డిష్ అయితే చేస్తారు ఫ్రెండ్స్, అదే చికెన్ మచ్చిపూస. కువైట్ వాళ్ళు ఎలా అంటే రేపు పండగ ఉండదనంగా ఈరోజు నైట్ సుకూర్, అలాగే మార్నింగ్ నుంచి ఇఫ్తార్ కోసం ఒక పొద్దులు అయితే ఉంటారు. అంటే బక్రీద్ రోజున ఉపవాసం ఉండరు ఫ్రెండ్స్, ఆ రోజు పండగ రోజు కాబట్టి తినడం, పంచుకోవడం, ప్రార్థనలు చేయడం. ఇంట్లో అందరూ ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు, ఎవరు ఫ్రీగా లేరు ఫ్రెండ్స్. కిచెన్లో క్లీన్ అయ్యే లోపల అలాగే పిలిపిన వాళ్ళ కోసం అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇది రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్.